హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము చొల్లంగి అమావాస్య గురించి తెలుసుకుందాం. పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారట. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అండి, పవిత్రమైన రోజు కూడా. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయంటండి. ఈరోజు పితృదేవతలను తరింపజేయటానికి ఉత్తరాయణం వచ్చే ఈ అమావాస్య చాలా అనుకూలమని నానుడి. ఈరోజు పెద్దలకు పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు కూడా చేస్తారండి. ఈ పుష్యమాసం ముఖ్యంగా పుష్టిని ప్రసాదిస్తుందట. ఈరోజు ప్రధానంగా మౌనవ్రతం వహించాలని అన్నారు కనుక ఇది మౌన అమావాస్య అని కూడా పిలువబడుతుంది. ఈ రోజు మనము కొన్ని నియమాలను పాటిస్తే బాగుంటుంది. ఈరోజు సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. కుదిరితే పవిత్ర నదులలో స్నానం చేయాలి. నల్ల చీమలకి పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయట. తలకు నూనె రాయటం, గెడ్డం తీసుకోవడం చేయకూడదండోయ్. ఇంకా చెప్పాలంటే ఈ కుంభమేళా జరిగే సమయంలో ఈ అమావాస్య రావటం చాలా పెద్ద విశేషం అండోయ్. మీరిచ్చే ఒక లైకు, ఒక సబ్స్క్రైబు చాలా వాల్యుబుల్ అండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.